దీప్తి గారు, మీరు మీట్ క్యూట్ అన్నారు. సో యుఎస్లో జాబ్ చేసుకుంటూ మీట్ క్యూట్ అనే ఒక ఆంథాలజీని డైరెక్ట్ చేశారు. ఆ మీట్ క్యూట్ ఎలా అసలు సాకారమైంది అసలు మీకు? అదే అంటే కొంచెం ఆ ఫ్యామిలీలో జీన్ వల్లనో ఏమో కొంచెం ఆ క్రియేటివిటీ, ఆ ఫీల్డ్ సైడ్ అట్రాక్షన్ నాకు కూడా ఉందండి. లైక్ అంటే కాకపోతే రాసుకునేదాన్ని, ఒక లైఫ్ సెటిల్డ్ ఉండేది నాకు అక్కడ. చిన్న చిన్న కథలు రాసేదాన్ని. నేను రాసే ఎప్పుడు నానికి నచ్చే అసలు కానీ నాకు ఈ డైరెక్షన్లో ఇంట్రెస్ట్లు ఉందని తనకి అసలు ఐడియా లేదు. నాకు అసలు లేదు కూడా డైరెక్షన్ ఇంట్రెస్ట్ అప్పట్లో. కాకపోతే ఇలాగే కోవిడ్లో కూర్చుని ఇలా చిన్న చిన్న కథలు రాసుకున్నాను నాని అని ఊరికే తను మా సెలవులకి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను. అప్పుడు తనే పుష్ చేశాడు నన్ను. అక్కి నాకు చాలా క్యూట్గా అనిపించినాయి, నువ్వు చేయొచ్చు కదా అంటే, నేను నీకు ఇచ్చేస్తాను కథలు, ఇంకెవరితో అన్నా చేయించుకో డైరెక్షన్ అన్నాను. లేదు ఇలాంటి కథలు నువ్వు చేస్తేనే బాగుంటుంది అంటే, నాకేం రాదు కదా డైరెక్షన్ అంటే, నేను మొత్తం టీం నేను ఇస్తా, నీకు కావాల్సింది నీకు వస్తుందా లేదా మాత్రం నువ్వు చూసుకో అంతే అని అన్నాడు. సో అలా అనుకుంటే తను పుష్ చేయడం వల్లే డైరెక్షన్ చేశాను. లేకపోతే రాయడం అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఐ రైట్. అంటే మన ఇమాజినేషన్ వేరు, దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం వేరు. సో మీ ఇమాజినేషన్లో ఉన్న కథల్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి మీకు బాగా హెల్ప్ చేసింది ఎవరు? అంటే నాకు ఒక టీం ఉందండి. అప్పట్లో మీట్ క్యూట్ చేసినప్పుడు జెర్సీకి ఏడీగా పనిచేసిన ఒక వినయ్ అని కో డైరెక్టర్ అనమాట, ఆయన్ని ఇచ్చారు. సో మిగతా ఆయన నా విజన్ని రావడానికి మొత్తం అంతా సెటప్ ఆయన చేసేవాడు. నేను మాత్రం నాకు ఈ యాక్టర్ కావాలి, నాకు బట్టలు ఇలాగే కావాలి అని కాస్ట్యూమ్ డిజైనర్గా అప్పుడు ప్రశాంతి తను వేసుకుంటి మీద ఉన్న బట్టలు చూసా అని నాకు ఇదే కావాలి, నాకు ఆ వాచే కావాలి అలా అని అడిగేదాన్ని. తను అలా నాకు అదే ఒక లక్ అంటారు. సో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అప్పుడు మీట్ క్యూట్కి చేసినప్పుడు పర్ఫెక్ట్ టీమ్. సో నేను సీన్లో చూసి నాకు కావాల్సింది వస్తుందా లేదా మాత్రమే నేను చూసేదాన్ని. అందుకే నాకు ప్రొడక్షన్లో ఇప్పటి వరకు కోటి వరకు ప్రొడక్షన్ సైడ్ ఏం జరుగుతుందనే ఐడియా కూడా లేదు. అప్పుడైతే టీం వల్లే, మంచి టీం దొరకడం వల్ల అంత సాఫీగా అయిపోయింది మీట్ క్యూట్ అనేది చాలా.